హలో చిత్ర, చీటికి మాటికి నువ్వు ఇక్కడికి వచ్చేది ఇందుకేనా? నీ నిజ స్వరూపం ఎప్పుడు తెలిసింది? వెరీ గుడ్, వెంటనే గ్రహించింది. ఇక్కడికి వచ్చినట్టు 10 రోజుల నుంచి కనపడకపోతే ఏమయ్యో, నన్ను మర్చిపోయేవేమో అని వెతుక్కుంటూ వచ్చారు. దానిని బట్టి నువ్వు గ్రహించుండొచ్చే. రమేష్, నాకిచ్చిన మాట మర్చిపోయావా? ఏ మాట? ఎంతో మందికి ఎన్నో మాట్లాడుతుంటాను. ఎవరు? ఈ సమ్మర్ హాలిడేస్ లో నన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వలేదు. చిత్రాన్ని పెళ్లి చేసుకుంటావా? నీకు మర్చిపోయిందా? దాని మాట నమ్మకం. దానికి ఏదో కలొచ్చుంటుంది. కళ? కిందటిసారి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి నా మీద వలకపోసిన ప్రేమంతా కలేనా? నాకిచ్చిన వాగ్దాన, నాకు చెప్పిన ప్రేమోపన్యాసం అన్ని కలలేనా? అనవసరంగా ఆవేశపడదు. ఆరోగ్యమే కాదు, నా బ్రతికే నాశనం చేసుకున్నాను. అది నీ తప్పు. నన్నంటే ఏమిటి ప్రయోజనం? అయితే ఈ ఊళ్ళో నాకెందుకు ఇచ్చావు? నీ వేలు ఖాళీగా ఉందని ఇచ్చాను. ఆ మాటకు వస్తే చాలా మందికి ఇచ్చాను. నువ్వింత నీచుడు అని తెలిసి నీ నీడ కూడా నా మీద పడనిచ్చేదానికి. మాటలు జాగ్రత్తగా, హద్దు మీరడం మంచిది కాదు. హద్దు మీరేను అనుభవించాను. కొప్పిట్టి పిట్టవని, చదువుకున్న వాడివని ఆశపడ్డాను. అన్ని విధాలా నన్ను నాశనం చేసావు. ఇష్టకారిలాగా యాచించావు, దుర్గత పట్టించావు. యాచించమని ఎప్పుడే మర్యాదగా వెళ్ళు. నేను వెళ్ళను. వెళ్ళడానికి నాకు ఈ లోకంలో దారి లేదు. దారి నేను చూపిస్తాను. నాలుగైదు రోజులుగా చిత్ర అలదడే రీతిలో ఒంట్లో ఏమైనా? అరే, ఉన్నట్టుండి కూతురు గుర్తుకొచ్చిందే. ఇదొక సంసారం అని, ఇంట్లో పెళ్ళాం పిల్లలు ఉన్నారని నీకు అసలు జ్ఞాపకం ఉందా? నువ్వు అలా అడుగుతావు నాకు బాగా తెలుసు. అందుకే ఇలాంటి విషయాలు నీతో ఎన్నడూ చర్చించు. శేఖర్ ఇంట్లో చూడి చాలా రోజులు. ఎక్కడికి వెళ్ళాడు, ఏమయ్యాడు, ఎన్నడైనా అడిగాను. అదే నేను అడిగేది. కొడుకు విషయంలో లేని అద్ద కూతురు విషయంలో ఎందుకు వచ్చింది? పద్మ, శేఖర్ మగవాడు. తిరిగి వాడే ఇంటికి వస్తాడు. చిత్ర ఈడొచ్చిన ఆడపిల్ల. చూడు పద్మ, నీ దృష్టిలో నేను సంసార బాధ్యత లేని సన్యాసిని కావచ్చు, కానీ కన్న తండ్రిని కాబట్టి అడుగుతున్నా. దీనికింత ఉపన్యాసం ఎందుకు? చిత్ర స్నేహితులతో పిక్నిక్ కొడైకెనాల్ వెళ్ళింది, సరేనా? కొడైకెనాల్ ఒంటరిగానా? పద్మ, నీ ఆదర్శాలు అభిరుచులు నాకు బాగా తెలుసు, కానీ వాటికి ఒక హద్దు అంటూ ఉంది. కుటుంబానికి కళంకం రానంత వరకు నీ అభిరుచులకు నేను ఎన్నడూ అడ్డుపడలేదు. కళంకమా? ఏం నేనంత నీతి మాలిందని అనుకుంటున్నారా? ఇప్పుడు మా వల్ల కుటుంబానికి వచ్చిన కళంకం ఏమిటి? పద్మ, ఇప్పుడు నేను ఏమన్నానని ఎందుకు అలా అరుస్తావు? కడుపు పండితే ఏం చేయమంటారు? ఈ గుంపలో నేను కాలం ఎలా వెళ్ళదీస్తున్నానో మీరు ఎన్నడైనా ఆలోచించారా? అసలు మొగ దిక్కున గొప్పరా ఇది. ఇంత చదువు చదివారు, ఆడదాని హృదయం అర్థం చేసుకోలేదు. పెళ్ళై కాపురానికి వచ్చిన ఆడది ఏం ఆశిస్తుంది? భర్త అనురాగంతో ఆదరిస్తాడని, బ్రతుకు ఆనందమయం చేస్తాడని గంపరాస్త వస్తుంది. అంతేగాని మొదటి భార్యనే తలుచుకుంటూ నిట్టూర్పులు విడుస్తూ వేదాంత ఉపన్యాసాలు ఇస్తాడని ఈ ఆడది అనుకోదు. ఆవిడ సంగతి మాత్రం ఎత్తకు ప్లీజ్. ఆవిడంత మర్చిపోలేదు. నన్ను ఎందుకు చేసుకోవాలండి? నీకు రెండో పెళ్ళి అయితే నాకు రెండో పెళ్ళా? పద్మ, ఎందుకు అలా తవ్వుకుంటావు? నేను అడిగింది చిత్ర విషయం. ఏ ఇన్ని పనులు చూసుకునే దాన్ని చిత్ర సంగతి చూసుకోలేనా? మీ ఆదర్శాలు పాటిస్తే దాన్ని కూడా శాంతలాగే వంటింట్లో బంధించి బానిసం చేయాలి. పద్మ, ఎప్పుడు పుస్తకాలు ముందేసుకొని కూర్చోవడం తప్పితే బయట సంఘంలో ఎన్నడైనా తిరిగారా? ప్రపంచం అంతా ముందుకు పోతుందో మీకు ఏమైనా తెలిసినా అంట? యువత యువకులు భుజాలు రాసుకుంటూ డ్యాన్సులు చేసే సంఘ సంస్కారం నాకు తెలియదు పద్మ. తల్లి కూతుళ్ళు తిరిగ్గా కూర్చుని శృంగార చర్చలు చేసే సంఘంలోకి నేనెన్నడూ తొంగి చూడలేదు. ఇందులో మళ్ళీ చమత్కారం కూడానా? పెళ్ళాం బిడ్డల్ని వెంటేసుకుని ఎన్నడైనా షికారు వెళ్ళారు? నలుగురు స్నేహితులు పిలిచి క్లబ్ లో డిన్నర్ ఇచ్చిన పాపాన పోయినారా? కూతుర్ని వెంటేసుకుని క్లబ్ కు వెళ్ళి నా మొహానున్న కుంకుని చూసి పక్కన ఇవిడ భర్తేడి అని ఎంతమంది దిక్కులు చూస్తారు. అప్పుడు నాకు ఎంత అవమానంగా ఉంటుంది. ఇంకా నీ తీసిన తప్పులు ఏమైనా ఉన్నాయా? నీ తప్పే ఇలాంటి సర్వసంగ పరిత్యాగికి నన్నిచ్చి ముడిపెట్టారే మా తల్లిదండ్రులు. వాళ్ళది తప్పు, ఆ పైన నా తల రాత. అవును పద్మ, నీ రాత నా రాత ఇవి రెండు కలిపి రాయడం మర్చిపోయి విడివిడిగా రాశాడు ఆ విధాత. ఈ మెట్ట వేదాంతంతోనే నా బ్రతుకంతా నాశనం చేశారు. నీకు అన్యాయం చేశాను కాదు, అన్యాయం చేయలేదు పద్మ, న్యాయం చేయలేకపోయాను. చేతగాడు నేను రైలు దిగవలసిన స్టేషన్ లోనే నీతో కలిసి మళ్ళీ ప్రయాణం సాగించాను. అదే పద్మ నేను చేసిన తప్పు. రమేష్, కొడైకెనాల్లో కనిపించాడమ్మా. అతను బంగ్లాకు వెళ్ళి అతను లేడు. వచ్చేదాకా వెయిట్ చేశాను. సరితని వెంట పెట్టుకుని వచ్చాడు. సరితని వెంట పెట్టుకొచ్చాడా?
ఈసారి రాని చెప్తాను. రావడం నన్ను పూర్తిగా మోసం చేశాడు. నన్ను పెళ్లి చేసుకోడు. ఏం చేసుకోకపోతే అంతకంటే 1000 రెట్లు మంచి సంబంధం చూసి ఈ సంవత్సరమే నీకు పెళ్లి చేస్తాను. అది కాదమ్మా, మరొకరిని పెళ్లి చేసుకునే యోగ్యత నాకు లేదమ్మా. ఏమిటి రమేష్ మాటలు నన్ను చెయ్యరాని అపరాధం చేశాను. మన కుటుంబానికేనమ్మా. నేనిప్పుడు గర్భవతినమ్మా. ఎంత పచ్చేసావే, నేను ఇంత గారాభంగా పెంచింది ఎందుకేనా? నలుగురిలో ఇక నా మొహం ఎలా చూసేది? నా మొహం ఎలా చూసేది? క్షమించమ్మా, క్షమించప్పనే నన్ను చేసేది. అమ్మా నువ్వు పెంచినట్టల్లా పెరిగే, నువ్వు చెప్పినట్టల్లా విన్నాను. నువ్వు ఏ దారిని పొమ్మంటే ఆ దారిని పోయాను. కాలి దారి గోతలో పడ్డాను. అమ్మా నాకేం తెలియదమ్మా. నువ్వు నన్ను ద్వేషిస్తే నాకెవరమ్మా దిక్కు? ఇదంతా చూస్తూ నేను బతికుండడం కంటే చావడమే లేదు. నేను బతికుండడం కంటే చావడం. ఊరుకో పద్మ, నేనంతా విన్నాను. ఇలా జరుగుతుందని నాకు ఎప్పుడో తెలుసు పద్మ. తెలిసి కూడా ఏం చేయలేకపోయాను, చేయలేను. అది నాకు తెలుసు. కొన్నాళ్ళుగా ఇంటి చుట్టూ కారు మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఏనాడో ఉన్నాడో పెను తుపానుగా మారి ఈ ఇంటిని నేలమట్టం చేస్తాయని నాకు తెలుసు. తెలిసి కూడా ఏం చేయలేను పద్మ. అది నా శాపం, నా పాపానికి. కాదు, ఇది మీ పాపం కాదు. దీనికంతా కారణం నేనే. మెరిసేదంతా బంగారం అనుకున్నా. పిల్లవాడు కలిగినవాడు, చదువుకున్నవాడు. ఈ సంబంధం చేసుకుంటే పిల్ల సుఖపడుతుందని పడ్డా. చేతులారా పిల్లని గోతిలో చూశాను. ఇదంతా నా పాపం. కాదు పద్మ, కాదు. ఇది నాది కూడా. బిడ్డల మంచికి చెడ్డకి బాధ్యత తల్లిదండ్రులు ఇద్దరిది పద్మ. మరి ఇద్దరిది. పద్మ, నేను మహాపాపిని. ఇవన్నీ నా పాపానికి శిక్ష. ఇదే ఆఖరి శిక్ష కాదు, ఇంకా ఉన్నాయి, వస్తున్నాయి. అనుభవిస్తాను. తప్పించుకోవాలని కాదు పద్మ నా తాపత్రయం. వీటికి అంతం ఎప్పుడా ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నాను పద్మ. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? ముందు కర్తవ్యం ఆలోచించండి. బిడ్డను రక్షించండి. వెళ్ళి రమేష్ తండ్రిని చూడండి. అయ్యో, ఏ మొహం పెట్టు చూడమంటావు పద్మ? సాధారణంగా ఆడపిల్ల తండ్రి నా బిడ్డ చక్కనిది, చదువుకున్నది, గుణవతి, శీలవతిని ఎంతో గొప్పగా చెప్పుకుంటాడు. పద్మ, నేనేమని చెప్పుకున్నాను? మీరు ఏమైనా చెప్పండి, ఏమైనా చేయండి. నా బిడ్డను కాపాడండి. ఎలాగైనా నా బిడ్డను కాపాడండి. వెంటనే వెళ్ళండి. మన బిడ్డను కాపాడుకోండి. వెళ్తాను పద్మ, ఏడవకు. అన్నయ్య ఏమిటమ్మా ఈవేళ ఎప్పుడు వచ్చావు? ఏమిటమ్మా ఏం జరిగింది? నాన్నగారు కూడా ఉన్నారా? మరి ఏమిటమ్మా ఏం జరిగిందో చెప్పు. నువ్వు ఇంట్లో ఉంటావా లేదని ఈ ఉత్తరం ఇచ్చి వెళ్దామని వచ్చాను. చదువు, నీకే తెలుసు. చిత్ర అమాయకురాలు. దాని నెత్తి మీద ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి పిడుగు పడుతుందని అనుకుంటూనే ఉన్నాను. చెత్త, అమ్మకు నాన్నకు ఈ విషయం తెలిసింది. ఇద్దరు మొదలు నరికిన చెట్ల మాదిరి కూలిపోయారు. ఇక
ఇక చిత్ర సంగతి సరే సరే, నాకేమీ దిక్కు తోచక నీ దగ్గర పరిగెత్తుకొచ్చాను. అన్నయ్య, దీనికేదో మార్గం నువ్వే చూడాలి. చిత్రం నువ్వే ఒడ్డుకు చేర్చాలి. సరేనా, నువ్వు వెళ్ళు. మిగతా సంగతులు నేను చూసుకుంటాను. రమేష్ ఇంట్లో ఉన్నాడా? లేరు బాబు, బయటికి వెళ్ళారు. వస్తారు, కూకోండి. ఎవరు? మీరెవరో తెలుసుకోవచ్చా? జడ్జి గారు అబ్బాయి రమేష్. నేను శేఖర్, చిత్ర అన్నను. డబ్బు ఏమన్నా కావాలా? నా చెల్లెలి జీవితాన్ని డబ్బుతో వెలుగు పెడుతున్నా. అయితే నీకేం కావాలి? రేపు ఉదయం 11 గంటలకు నువ్వు రిజిస్టార్ ఆఫీసు రావాలి. ఎందుకు? చిత్రను పెళ్లి చేసుకోవడం. చిత్ర రిజిస్టర్ మ్యారేజ్? నాకు ఈ ప్రపంచంలో వేరే పిల్లలు దొరకనా? దొరుకుతారు. నీకు వెళ్ళిన చోటల్లో ఒక పిల్ల దొరుకుతుంది. కానీ నా చెల్లెలు పరుగు కలది. ఆమెకు నువ్వు ఒక్కడే భర్త. ఆ మాట చెప్పడానికి నువ్వెవడు? పోయి నీ చెల్లెల్ని అడుగు. ఆమెకు నాలాంటి వాళ్ళు ఎంతమంది? ఇంట్లో దొరకడం ఏమిటి దౌర్జన్యం? న్యాయానికి అన్యాయం జరుగుతున్నప్పుడు దౌర్జన్యం తప్ప వేరే మార్గం కనిపించలేదు. న్యాయం ఏమిటి, అన్యాయం ఏమిటి? అసలు ఎవరు? నా పేరు శేఖర్. చిత్ర నా చెల్లెలు. చిత్ర అంటే ప్రొఫెసర్ కృష్ణారావు గారి అమ్మాయేనా? అవునండి. ఏమిటి విషయం? ఏం జరిగింది? పెద్దవారు, నీతో ఎలా చెప్పాలో. నాన్న, ఇతని మాటలు నమ్మొద్దు. రమేష్, ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు మూడో వ్యక్తి జోక్యం కలిగించుకోవడం సభ్యత కాదు. చెప్పు నాయన. నీతో ఎలా చెప్పాలో నాకు పాలుపోవటం లేదు. నీ కుమారుడు నా చెల్లెల్ని మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటా అని మధ్య పెట్టి ప్రేమ నటించాడు. తీరా నా చెల్లెలు కొడైకెనాల్ వెళ్ళి చూస్తే ఇతను మరో పిల్లతో సరసాలాడుతున్నారు. పైగా నా చెల్లెలు నానా మాటలు అని అవమానించారు. నా చెల్లెలు భవిష్యత్తు తలుచుకుంటే నా గుండెలు పగిలిపోతున్నాయి. ఆవేశపడకుండా చెప్పు. ఇతని మాటలు నా చెల్లెలు ఆడపిల్లకు అమూల్యాభరణమైన తన శీలాన్ని ఇతనికి అర్పించింది. జడ్జి గారు, మీరు న్యాయమూర్తులు, ధర్మాన్ని రక్షించవలసిన బాధ్యత మీకు. నా చెల్లెలు ప్రాణాన్ని కాపాడారు. మా నాన్నగారు లక్షాధికారి కాకపోయినా సంఘంలో గౌరవము మర్యాద కల వ్యక్తి. ఈ అవమానంతో ఆయన ముఖం చూపలేదు. జడ్జి గారు, నీకు పుణ్యం ఉంటుంది. ఆ కుటుంబాన్ని రక్షణ. రమేష్, నేను వేలాది నేరస్తులను విచారించి న్యాయ దృష్టితో తీర్పులు చెప్పాను. ఈనాడు నీ మూలాన నేనే నేరస్తుని స్థానంలో నిలబడ్డాను. తీర్పు చెప్పవలసిన వాడు భగవంతుడు. చూడు రమేష్, తప్పులు చేయటం మానవ సహజం. దానిని ఒప్పుకోవటం దైవ లక్షణం. నువ్వు తప్పు చేసుంటే ఒప్పుకో. దేవుడు నిన్ను నిన్ను భార్యగా స్వీకరించడానికి వచ్చాడమ్మా. చిత్ర, నన్ను క్షమించి చిత్ర. చిత్ర, చిత్ర, అమ్మ చిత్ర. బావగారు, ఇక అట్టే వ్యవధి లేదు. నా కోడలు కలంకంతో ఈ లోకాన్ని విడిచి వెళ్ళకూడదు. పుట్టడు పసుపు కుంకుమతో సుమంగలిగానే వెళ్ళిపోనివ్వండి. బావగారు, మీరు అనుమతిస్తే
రమేష్ ముఖాన్ని పొట్టు పెట్టి తాళి కట్టు నాయన. చిత్ర మాస్టర్. ఓ ప్రకాష్, నువ్వా? రానాయనా. క్షమించండి మాస్టర్, మిమ్మల్ని చూస్తానికి రోజు వద్దామనుకుంటున్నాను, కానీ ధైర్యం చాలటం లేదు. మీకు వచ్చిన విపత్తు మహాదారుణం. మీ దుఃఖం నా దుఃఖంగా భావిస్తున్నారు, మీ దుఃఖంలో పాలు పంచుకుంటున్నారు. నా బిడ్డ లాంటిది, నా దుఃఖంలో నువ్వు పాలు పంచుకోకపోతే ఇంకెవరు పంచుకుంటారు నాయన? పద, నా గదిలోకి వెళ్దాం. వదిలేని మాస్టర్. ఏ, నేను పాఠం చెప్పే స్థితిలో లేననుకుంటున్నావా? పర్వాలేదు నాయన.
ఈయనా నా తండ్రి? ఈయనా నా తల్లికి ఇంత ద్రోహం చేసిన కఠినాత్ముడు విద్యార్థుల్ని తన కన్న బిడ్డల్లాగా చూసుకుని విద్యాదానం చేస్తున్న పుణ్యాత్ముడు ఇద్దరు ఒక్కరేనా? ఏమిటి వైద్యం? ఒకే హృదయ పాత్ర అమృతం విషం కలిపి సృష్టించాడా భగవంతుడు? ఆయన ముఖం చూసి దేవుడిని ప్రేమించాడు. లోపల ఉన్న దానముణ్ణి గుర్తించలేకపోయాడు. అందుకే దేవుడు ఆయన అలా శిక్షించాడు. చిన్న బిడ్డను ఎత్తుకుపోయి ఆయన హృదయాన్ని ఛేదించాడు. ఆ తల్లికి చేసే అన్యాయం ఊరికే పోతుంది. ఆ తల్లి కార్చిన ఒక్కొక్క కన్నీటి బొట్టు అతని గుండెల మీద ఒక్కొక్క అచనిపాతం కావాలి. ఇక ఆ పాపాత్ముడి నీడ కూడా మా మీద పడదు. అంతే అంతే, మా మీద పడదు. ప్రిన్సిపాల్ గారా, నమస్కారం. వాట్, ప్రకాష్ రిజైన్ చేశాడా? ఏదో తొందరపడి ఉంటాడు. నేను మాట్లాడతానులేండి. అతను ఎక్కడుంటాడో తెలుసా మీకు? ప్రకాష్, 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 ఏంటి ప్రకాష్ ఇలా చేసావు? సరే, లోపలికి రా, మాట్లాడుకుందాం. ప్రిన్సిపాల్ చెప్పేదాకా నాకు ఈ విషయం తెలియదు. ఎందుకు ప్రకాష్ రాజీనామా చేశావు? ఈ ఉద్యోగం చేయటం నాకు ఇష్టం లేదు. చాలా తొందరపడ్డావు ప్రకాష్. కాలేజ్ కమిటీ మెంబర్స్ అందరికీ నువ్వు అంటే చాలా మంచి అభిప్రాయం ఉంది. ముందు ముందు బాగా పైకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. నా మాట విని ప్రకాష్, ఈ ఫోటో ఎవరిది నాయనా? అది మీకు అనవసరం. కాదు ప్రకాష్, నాకు అవసరం. ఈ ఫోటో ఎవరిదో చెప్పు. చెప్పవలసిందే. చెప్పు ప్రకాష్, తొందరగా చెప్పు. ఈమె ఎవరు? నా తల్లి. ప్రకాష్, ఈమె నీ కన్న తల్లా? అవును. ప్రకాష్, అయితే నువ్వు నా కుమారుడు అన్నమాట. నువ్వు నా బిడ్డవు ప్రకాష్. నేను మీ బిడ్డని కాదు, నాకు తండ్రి లేడు. నీకు తెలియదు నాయన. మీ అమ్మనడు చెప్తుంది. ఒక్కసారి మీ అమ్మని పిలువు నాయన. వెంటనే మీరు ఇక్కడి నుంచి వెళ్ళి నన్ను వెళ్ళిపోమంటున్నావు? రాకూడని చూసి ఈ రాతగిన మనిషి వచ్చినప్పుడు వెళ్ళమంటున్నా. నేను నీ తండ్రి నాయన. అందుకే వెళ్ళమంటున్నా. ప్రకాష్, నేను నీ తండ్రిని తెలిసి కూడా అంత తక్కువగా మాట్లాడతావు. న్యాయమా నాయన? న్యాయం న్యాయం గర్భవతి కళ్ళు లేని కపోతి అన్న దానైనా లేదు. నా తల్లిని వెళ్ళగొట్టడం న్యాయం. ప్రకాష్, ఏ చేసిన పని ఎంత పని చేపిస్తుందా? నేను పాపి. జీవితంలో నేను చేసిన పాపాలు ఒక్కటే నాయన. నన్ను క్షమించు ప్రకాష్. క్షమించటం? మీరు చేసిన పాపానికి నేను కాదు, ఆ భగవంతుడు కూడా మిమ్మల్ని క్షమించాడు. నేను ఇంతసేపు మీతో మాట్లాడుతున్నాను. మీరు నా గురువులు కాబట్టి, లేకపోతే నేను కూడా మా భగవంతుడు. ప్రకాష్,
నువ్వు నన్ను క్షమించకపోవచ్చు, భగవంతుడు కూడా నన్ను క్షమించకపోవచ్చు, కానీ నా భార్య నన్ను క్షమిస్తుంది ప్రకాష్. ఆ ఆశ నాకుంది. ఒక్కసారి మీ అమ్మని పిలు. ఆ పుణ్యవతి నా క్షమాపణలు చెప్పుకుంటేనే కానీ నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. ఒక్కసారి పిలువు నాయన. వెళ్ళలేదు ప్రకాష్, అలా అనకు. జీవితంలో నేను కోరేది ఒక్కటి, క్షమించాను అని ఆవిడ నోటి మీదుగా ఒక్క మాట. మీకు ఆవేదన లేదు. జీవితంలో ఆమె పడ్డ ఆవేదనకు 10 రెట్లు మీరు పడాలి. చేసే పాపానికి పూర్తిగా ప్రాయశ్చిత్తం అనుభవించారు ప్రకాష్. ఇంకా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఒక్కసారి మీ అమ్మని చూపించు ప్రకాష్. చూసిపోతాను ప్రకాష్. ప్రకాష్ ప్రకాష్ గుర్తుకి పార్వతి, గుర్తుకి పార్వతి. అది ఆయనే ఆయనే వారి పిలిపే. ప్రకాష్ తలుపు తీనంగా. పార్వతి, ప్రకాష్ పార్వతి. ప్రకాష్ ఎక్కడ రాదు? ఏమండి మీరు ఎక్కడున్నారండి? ఎక్కడున్నారండి? నాయన మీ నాన్నగారు ఎక్కడున్నారు? మీ నాన్నగారు రారు బాబు. వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారా? నోరారు పార్వతిని పిలిచి చూడకుండానే వెళ్ళిపోయారు. లేదు లేదు, ఆయన వెళ్ళలేదు. బ్లడ్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంది. జాగ్రత్తగా చూస్తూ ఉండండి. ఉద్రేకపడకుండా చూస్తూ ఉండండి. ఈ మాత్రలు తీసుకొచ్చి రోజుకు 3 చొప్పున వాడుతూ ఉండండి. జాగ్రత్త. నా భాగ్యలక్ష్మి ఒక్కసారి కళ్ళారా చూసుకున్న భాగ్యం లేకుండా తినిపిశాడు. న్యాయం వాడి తప్పేం లేదు. ఈ శిక్షకు నేను అర్హుడిని. నాన్న 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 ఏమిటి? ఎవరిని నికంటేసి చెప్తాను. నా కథ ముగింపు వచ్చింది. ముగిసే ముందు నా కథ అంతా మీతో చెప్తాను. అమ్మ శాంత నా డ్రాయర్లో ఫుడ్ ఫర్ ద సోల్ అని మహాత్మా గాంధీ గారు రాసిన పుస్తకం తెచ్చిపెట్టమ్మా. ఆవేశపడకండి, మీ ఆరోగ్యం అసలే బాగోలేదు. ఇంకా ఆరోగ్యం ఏమి రాదు. నా శిక్ష పూర్తిగా వస్తుంది. నాన్న ఆ ఫోటో ఎవరిదా నాన్న? ఈవిడేరా నా మొదటి భార్య పార్వతి, ప్రకాష్ తల్లి. అంటే ప్రకాష్ మీ అన్నయ్యరా. నువ్వు అనేది ఏమిటి నాన్న? నాకేం అర్థం కావట్లేదే. వివరంగా చెప్తాను. 25 ఏళ్ల క్రితం పార్వతిని నేను అగ్నిసాక్షిగా వివాహమాడాను. అకస్మాత్తుగా ఆమె కళ్ళకి ఏదో జబ్బు చేసి రాను రాను దృష్టి క్షీణించడం మొదలుపెట్టింది. ఆమెను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాను. పుట్టుకతోనే వచ్చిన ఏదో లోపం వల్ల ఆమె కళ్ళు పోతాయని, పోతే తిరిగి రావని, ఆ విషయం ఆమె తల్లిదండ్రులకు ఏనాడో చెప్పానని డాక్టర్ నాతో చెప్పారు. నా గుండెల్లో కతుక్కుమంది. నిజం దాచి
నన్ను మోసం చేసి పార్వతిని నాకు అంటగట్టారని బాధపడ్డా. నేను ఊళ్ళో లేను. తొందరపడి మా నాన్న పార్వతిని వాళ్ళ పుట్టింటికి తీసుకెళ్లి వదిలేశాడు. మళ్ళీ మా గడప దొక్కదని గట్టిగా చెప్పాడు. పార్వతి అప్పుడు గర్భమైంది. నేను ఊరి నుంచి తిరిగి వచ్చిన తర్వాత విషయం తెలుసుకున్నాను. పార్వతిని మళ్ళీ తీసుకురావాలని వాళ్ళ ఊరు వెళ్ళాను. కానీ అప్పటికే వాళ్ళ ఊరు వదిలి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఎన్నో చోట్ల వెతికాను. పార్వతి జాడే తెలియలేదు. ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటుందనుకున్నా. ఆ పుణ్యవతికి జరిగిన అన్యాయానికి జీవితం అంతా లోన కుమిలిపోయా. ప్రతిరోజు నా దగ్గర చదువుకోవడానికి వచ్చేది. నా కుమారుడైన సంగతి నాకు తెలియదు. తెలిసిన తర్వాత అతను నన్ను దగ్గరికే రానివ్వలేదు. నా పార్వతిని నన్ను చూసుకోనివ్వలేదు. వాళ్ళిద్దరూ బ్రతికే ఉన్నారు, క్షేమంగా ఉన్నారు. నాకు అంతే చాలు. నేను శాశ్వతంగా కన్ను మూసే లోపల రెండు కోరికలు. పార్వతికి నా క్షమాపణలు చెప్పుకోవడం, నా పెద్ద కొడుకు ప్రకాశం ఒక్కసారి గాఢంగా కౌలించుకోవడం. ఈ 2 కోరికలు నెరవేరితే తృప్తిగా కన్ను మూస్తాను. నెరవేర్తానన్నా. నీ కోరికలు తప్పకుండా నెరవేర్తాయి. పెద్దమ్మను అన్నయ్యను నేను తీసుకొస్తాను. లాభం లేదు. ప్రకాష్ నన్ను క్షమించు. నేను తీసుకొస్తానా? శాంత, నాన్నగారిని జాగ్రత్త చూస్తాను. నేను ఇప్పుడే వస్తాను. ఇన్నాళ్ళు కడుపులో ఎంత బాధ దాచుకున్నాడు. దాచుకోక ఏం చెప్పుకుంటావమ్మా? నీ అమ్మ శాంత, నువ్వు ఇలా అంటావని నాకు తెలిసి. ఈ ఇల్లు ఎవరితో తెలుసా? నీదేనమ్మా. అవునమ్మా. మీ నాన్న పోతూ పోతూ నీతో పాటు 50,000 రొక్కం కూడా ఇచ్చిపోయాడు. ఆ డబ్బుతోటి ఇల్లు కొన్నానమ్మా. ఇంతటి ప్రతి నెల నీ పేర బ్యాంక్ లో వేస్తున్నాను. అది ఇప్పటికీ 60,000 ఏంటి తల్లి? నువ్వు బ్యాంక్ లో పెట్టుకొని నీ చాలని జీతంతో ఇన్నాళ్ళు ఇన్ని అవస్థలు ఎందుకు పడ్డావు? చేసిన పాపం చాలు రామ్మ. ఆడపిల్ల డబ్బు. ఎవరు మీరు? నీ పేరు ప్రకాష్ కదా? అన్నయ్య, ఎవరండి మీరు? ప్రొఫెసర్ కృష్ణారావు గారు అబ్బాయి, నీ తమ్ముడు. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారు? నిన్ను అమ్మను తీసుకెళ్ళడానికి. ఎక్కడికి? మన ఇంటికి. అమ్మ కొడుకులు బాగా రావడానికి వీల్లేదు. అమ్మ కొంచెం బాగలేదు. అయితే తప్పకుండా చూడాలి. చూడటానికి వీల్లేదు. చూడాలి. మీకే చెప్పింది. తప్పకుండా చూడాలి. ప్రకాష్, ప్రకాష్, ఎవరు నాయన? అమ్మా, ఎవరు? నీ చిన్న కొడుకు ప్రొఫెసర్ కృష్ణారావు గారు అబ్బాయి. నాన్నగారు నన్ను ఇక్కడ పంపించారమ్మా. అమ్మా, నీకు జరిగిన అన్యాయానికి క్షమాపణ వేడుకొని నేను ఇంటికి తీసుకెళ్ళాలని వచ్చానమ్మా. మీ నాన్నగారు ఉన్నారా బాబు? అలా సరే ఎలా ఉంటారమ్మా? 20,000 కంటే కన్నీరు ఒలిగితే ఆ ఇల్లు ఏం బాగుపడుతుందమ్మా? బాబు, నాన్నగారు ఏమన్నారు? ఈ పుట్టిదాన్ని కరుణించారా? నన్ను క్షమించారా? క్షమించవలసింది ఆయన కాదమ్మా. నిన్ను చూడాలని నాన్నగారు ఎంతో తాతలాడారట. అన్నయ్యను కూడా ప్రతిమలాడారు. కానీ అవేమీ వినిపించుకోకుండా అన్నయ్య నాన్నగారిని బయటకు గెంటి వేశారట. ఈ బాధతో నాన్నగారికి రక్తపోటు ఎక్కువ మంచం పట్టారమ్మా. అమ్మా, ఇప్పుడు నాన్నగారికి 2 కోరికలు మిగిలాయమ్మా. నిన్ను క్షమాపణ వేడుకోవటం, అన్నయ్యను మనసారా ఒక్కసారి కౌగలించుకోవటం. ఈ 2 కోరికలు తీరకపోతే నాన్నగారు నాకు తప్పడమ్మా. నేను నమ్మాను. ఈ ప్రపంచంలో నాకు తల్లి ఒక్కటే. ఆమె తృప్తి నా తృప్తి, ఆమె ఆనందమే నా ఆనందం. నువ్వు నీ దేవుడి దగ్గరికి వెళ్తానంటే నేను కాదంటానా?
ఏం నాన్న? పద్మకి ఎలా ఉందమ్మా? తలుపులు వేసుకుని లోపల పడుకున్నది. పిలవమంటారా? వద్దమ్మా, నన్ను దగ్గర కూర్చో. శేఖర్ ఇంకా రాలేదా? ఈ ఆఖరి గడియల్లో వాడు కూడా నా దగ్గర లేకుండా పోయాడు. నాన్న, పెద్దమ్మ వచ్చింది. నాన్నగారు చూడండి, ఎవరు వచ్చారు చూడండి. పార్వతి, స్వామి, పార్వతి, స్వామి, పార్వతి, స్వామి, పార్వతి. స్వామి, స్వామి, ఇంతకాలం ఎందుకు పార్వతి నేను పార్వతి, స్వామి. నేను నీ కాళ్ళు పట్టుకోవాలి పార్వతి. అయ్యో, అంత మాట అనకండి. నేనంత పాపిని కాదు. నాయన ప్రకాష్, ఇప్పటికైనా నన్ను క్షమించగలవా? ప్రకాష్, ప్రకాష్. పార్వతి, నీకోసం దేశమంతా గాలించాను. నా జీవితం అంతా నేను తలుచుకుని కుమిలిపోయాను పార్వతి, కుమిలిపోయాను. శేఖర్ అంతా చెప్పాడు. పోనివ్వండి, ఇదంతా నా పూర్వజన్మ దుష్టులు. ఈ జన్మలో ఇలా శిక్ష విధించాడు భగవంతుడు. మళ్ళీ నా తపస్సు ఫలించి మీ పాదాల దగ్గరికి పంపించాడు. ఏమండి, నా చెల్లెలు ఎట్లా? అమ్మా, ఇదిగో మా అమ్మ. నాకు అమ్మ కావాలి, అమ్మ కావాలి అని వాపోయేవాడి. మీ అమ్మ, ఇవే మీ అమ్మ. అక్క, నేను వెళ్ళిపోయి పద్మ, బాధపడిపో. మనకు శాంతి, కూతురు, కోడలు కూడా. అమ్మ శాంత, రామ్. ప్రకాష్, రామ్. నేను నా స్నేహితుని బిడ్డను చేసుకున్నాను కదా, నా స్నేహితుని బిడ్డ ఏదో మన ఇప్పుడు చెయ్యి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.